వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము చికెన్ బిర్యానీ చేయబోతున్నాం అనమాట. నేను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము చికెన్ బిర్యానీ చేయబోతున్నాం అనమాట. నేను, మా అక్క, మా బావ. సో ఏంటంటే యూజువల్లీ అందరు స్టవ్ మీద చేస్తారు కదా, సో మేము ఓవెన్లో చేస్తున్నాం అనమాట. సో ఎలా చేసుకోవాలని మీతో షేర్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్. ఎప్పుడు మా అక్క పని చెప్తూనే ఉంటాయి అన్నమాట. సో మీరు పట్టించుకోవద్దు. నా వీడియోని ఖరాబ్ చేయడానికి అట్లా చేస్తుంది కావాలని. హాయ్ చెప్పు. సో ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా అన్నమాట. కనిపించట్లే. ఆనియన్స్ అన్ని కట్ చేసేసాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసాను ఫ్రెండ్స్. ఎన్ని కష్టాలు వచ్చాయో నాకు. ఓకే, మొత్తం మ్యారినేషన్ అయిపోతుంది. సో ఇందులో ఏమేమి వేసినామంటే జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. ఓకే, మ్యారినేట్ చేసి మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ లోపల మిగతా ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అంతే, మంచిగా మ్యారినేట్ చేసుకొని ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైస్ వాష్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. సో దానికి మనం బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. అందరికీ తెలిసింది, జస్ట్ చెప్తున్నాను. ఆయిల్, సో బౌల్లో ఆయిల్ వేసేసుకున్నాం కదా. సో ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాం. సో బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ మస్ట్ కాబట్టి సో ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ప్లేట్లో పెట్టేసుకుంటున్నాము. స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాం. ఓకే, సో మ్యారినేట్ చేసుకున్న దాంట్లో 2 స్కూప్స్ పెరిగేసుకుందాం. సో ఫస్ట్ మళ్ళీ సిలాంట్రో, ఒక 3-4 మిర్చి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, సారీ ఫ్రెండ్స్, ఒక లెమన్ కట్ చేసుకొని దాన్ని స్క్వీజ్ చేసుకో. ఓకే, ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఇందులో చికెన్ వేయాలి. వాటర్ బాయిల్ అయిపోయింది కదా. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సో ఇందులో చెక్క,
ఇలాచి ఒక 3, లవంగా ఒక 3, ఉప్పు వేసుకోవాలి కొంచెం, ఇంకా తెలుసు అది లేకుండా వేగంగా రావాలి. సో బిర్యానీ ఆకు అండ్ మనకి టేస్ట్ ఉండాలి కాబట్టి టేస్ట్ తీసుకోవాలి కాబట్టి ఉప్పు వేసుకోవాలి 2 స్పూన్. సో బేసిక్గా మనం ఎప్పుడైనా బగారా రైస్ లేకపోతే బిర్యానీస్ లాంటివి వేసుకున్నప్పుడు మనకి ఓషన్ వాటర్ ఎంత సాల్టీ ఉంటాయో మనం అంత సాల్ట్ ఇందులో వేయాలన్నమాట, ఒక చిన్న చిట్కా. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీలో. నేను ఒక 2 స్పూన్స్ వేసాను కదా, ఇంకొక 1 స్పూన్ చూద్దాం. అవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి అంతే. ఇది సైడ్కి పెట్టేసుకుందాం. అవి చాలా బాయిల్ అవ్వాలన్నమాట. మూత క్లోజ్ చేసేస్తాం. అండ్ చికెన్ సంగతి సో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. కింద బిర్యానీ మాడకుండా అన్నమాట. సో కింద మంచిగా ఓకే. ఎంత బాగా వాసన వస్తుంది సార్. సో ఇప్పుడు మనం కర్రీ లైక్ ఇందులో వేసుకోవాలి చికెన్. సో చికెన్ ఒక్కదానిపైన చికెన్ వేసినాం అనుకో, చికెన్ పైన చికెన్ వేసినాం అనుకో, అట్లా చెయ్యాలి. మంచిగా అరేంజ్ చేసుకోవాలి అన్నమాట. వాటర్ కాగబెట్టుకున్నాం కదా, దాంట్లో రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ 70% కుక్ అయిపోయింది కాబట్టి మనం డ్రైన్ చేసుకోవాలి. సో మీన్ వైల్ మనం ఓవెన్లో చేసుకుంటున్నాం కాబట్టి బేక్ 420 పెట్టుకోవాలన్నమాట. సో ఇంక్రీజ్ ప్లస్ సింబల్ నొక్కి 420 పెట్టుకోవాలి. స్టార్ట్ నొక్కాలి. ఆగు. రైస్ వేసుకోవాలి. ఓకే, సో అంతా రైస్ వేసేసుకున్నాం కాబట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని A few moments later. అంత అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. 8% నాకు కూడా తెలియదు, నేను ఓపెన్ చేయలేదు. సో చూద్దాం. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. బా ఫ్రెండ్స్, నేను కలర్ వేయలేదు కాబట్టి ఎక్కువ కలర్ రావట్లేదు. అమ్మీ అంతే ఫ్రెండ్స్, ఇవాళకి నా చికెన్ బిర్యానీ అయిపోయింది. See you in the next video. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.